హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. ఫ్రెండ్స్, స్కార్పియో ఎన్ అంటేనే బ్లాక్ కలర్, బ్లాక్ మాఫియా లుక్ అనమాట. సో ఫైనల్గా మహీంద్రా స్కార్పియో ఎన్ ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకొని స్కార్పియో ఎన్లో కూడా బ్లాక్ ఎడిషన్ అనేది లాంచ్ చేయబోతున్నారు. ZD8L వేరియంట్ అనమాట. అసలు మేజర్ చేంజెస్ ఏంటి, ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ గురించి మాట్లాడితే 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ ఇంజిన్ 203 PS ఆఫ్ పవర్, 370 న్యూటన్ మీటర్స్, 380 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంది. 10 km/లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇకపోతే 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఈ ఇంజిన్ 175 PS ఆఫ్ పవర్, 370 to 400 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది. 15 km/లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక ఎక్స్టీరియర్ వైజ్గా మీరు నోటీస్ చేయొచ్చు, గ్రిల్ అనేది ఏదైతే క్రోమ్ ఉందో అదంతా డార్క్ క్రోమ్గా చేంజ్ చేశారనమాట. అంటే కొంచెం బ్లాక్గా ఉంటుంది అనమాట చూడడానికి. సేమ్ డ్యూయల్ బ్యారెల్ LED హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి. అలాగే టర్న్ ఇండికేటర్ చూడండి సీక్వెన్షియల్గా వస్తుంది. LED DRLs వస్తున్నాయి. బాటంలో LED ప్రొజెక్టర్, ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగింది గైస్. ఫ్రంట్లో పార్కింగ్ సెన్సార్స్ వస్తున్నాయి. స్కిడ్ ప్లేట్ కూడా సమ్వాట్ డార్క్ గ్రే కలర్లో ఇవ్వడం జరిగింది. సైడ్ ప్రొఫైల్లో చూడండి ఎలా ఉందో. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. సో కంప్లీట్గా ఎక్కడైతే క్రోమ్ ఉందో అదంతా డార్క్ క్రోమ్గా ఇవ్వడం జరిగింది. టాప్లో రూఫ్ రైల్స్ చూడండి బ్లాక్ కలర్లో ఉన్నాయి. డోర్ ఓపెనర్స్ పైన వచ్చే క్రోమ్ కూడా డార్క్ క్రోమ్గా ఇవ్వడం జరిగిందనమాట. చూడ్డానికి చాలా బాగుంది. బట్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ విండో క్రోమ్ లైనింగ్ అనేది చాలా బాగుంటుంది స్కార్పియో ఎన్కి. బట్ టాప్ ఎండ్ వేరియంట్లో క్రోమ్ ఏదైతే వస్తుందో ఆ క్రోమ్ని ఇక్కడ డార్క్ క్రోమ్గా ఇవ్వకుండా బేసిక్ వేరియంట్స్లో ఎలా అయితే మ్యాట్ బ్లాక్లో వస్తుందో అలా ఇచ్చారు. అదొకటి చూడ్డానికి చాలా వియర్డ్గా ఉంది. ఎనీహౌ చూడ్డానికి అయితే డార్క్ థీమ్తో చాలా బాగా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్లో సేమ్ 18 ఇంచ్ వీల్స్ వస్తాయన్నమాట. బట్ ఈసారి ఏంటంటే మ్యాట్ బ్లాక్లో పెయింట్ చేయడం జరిగింది అలాయ్ వీల్స్ అనేవి. ఫ్రంట్ అండ్ రియర్లో డిస్క్ బ్రేక్తో వస్తుంది. ఫ్రంట్లో డబుల్ విష్ బోన్ సస్పెన్షన్ సిస్టమ్ వస్తుంది. రియర్లో పెంటాలింక్ సస్పెన్షన్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది గైస్. ఈ కార్లో 57 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. 187 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వస్తుంది. డోర్ సైడ్ క్లాడింగ్, బాడీ సైడ్ మౌల్డింగ్ ఇవంతా చూడొచ్చు. ఇవి కూడా గన్ మెటల్ గ్రే కలర్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఇవ్వడం జరిగింది ఇన్సర్ట్స్ అనేవి. రియర్ ప్రొఫైల్లో చూస్తే డోర్ ఓపెనర్ అయినా కానీ, లోగో అయినా కానీ, అలాగే లోవర్ బంపర్లో ఏదైతే క్రోమ్ వస్తుందో క్రోమ్ అంతా డీక్రోమ్ చేసి డార్క్ క్రోమ్లో ఇవ్వడం జరిగిందనమాట. సో చూడ్డానికి స్టాండ్ అనేది చాలా బాగుంది. కీలో ఎలాంటి చేంజ్ లేదు, సేమ్ ఫ్లిప్ కీ వస్తుందన్నమాట. లాక్ అన్లాక్ చేసుకోవచ్చు దీనిపైన. అండ్ బూట్ కూడా ఓపెన్ చేయవచ్చు లాంగ్ ప్రెస్ చేసి పడితే. సో ఇక ఇంటీరియర్స్ అనమాట. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి డోర్ ప్యాడ్ చెక్ చేయవచ్చు. అసలు స్కార్పియో ఎన్ డోర్ ప్యాడ్ చూసినట్లు ఉండదు, మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది సాఫ్ట్ టచ్ వస్తుంది అనమాట. డోర్ ఓపెనర్ కూడా డార్క్ క్రోమ్లో ఇచ్చారు. గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్ వస్తుంది. అండ్ సిల్వర్ కలర్ ఇన్సర్ట్ అనేది నోటీస్ చేయొచ్చు. డోర్ ఓపెనర్ బ్లాక్ కలర్లో సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ వస్తుంది. వైట్ స్టిచ్చింగ్ అనేది నోటీస్ చేయొచ్చు. డోర్ ప్యాడ్ అంతా సీట్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట బ్లాక్ కలర్లో పర్ఫోరేటెడ్ ట్రీట్మెంట్తో. ఫ్రంట్ 2 సీట్స్ అనేవి వెంటిలేటెడ్ సీట్స్, వైట్ స్టిచ్చింగ్ వస్తుంది. అంత బ్లాక్ ఉంటుంది అనమాట. రూఫ్ అయినా, డాష్బోర్డ్ అయినా, సీట్స్ అయినా, డోర్ ప్యాడ్స్ అయినా కానీ ఎవ్రీథింగ్ బ్లాక్. డాష్బోర్డ్ పైన కూడా చెక్ చేయొచ్చు. సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ ఉంటుంది బ్లాక్ కలర్లో. చాలా ప్రీమియం ఉంటుంది బ్లాక్ కలర్లో. ఈ లెదర్ అనేది పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది. దాని చుట్టూ ఉన్న క్రోమ్ కూడా డార్క్ క్రోమ్ అనేది ఇవ్వడం జరిగింది గైస్. సో ఇట్లా ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది అనమాట. సేమ్ 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. సోనీ వాళ్ళ 12 స్పీకర్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, దాని రిలేటెడ్ ఫిజికల్ కంట్రోల్స్ అనేవి మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటన్, హెజార్డ్ బటన్, హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, డ్రైవ్ మోడ్స్ బటన్స్ అనేవి చెక్ చేయొచ్చు. వైర్లెస్ ఛార్జర్ వస్తుంది. సో ఇదనమాట, చూసారు కదా ఇంటీరియర్స్ అనేవి ఇలాగ వస్తాయన్నమాట. సీట్స్, డాష్ బోర్డు, డోర్ ప్యాడ్స్, రూఫ్ ఎవ్రీథింగ్ బ్లాక్ వస్తాయి. రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. మీకు ZD8L ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా రిమైనింగ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి గైస్. సో ఫ్రెండ్స్, ఇక ఇందులో వచ్చే సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD,
high speed alert, emergency stop signal, electronic stability control, hill hold control, hill descent control, driver drowsiness detection, auto dimming IRVM, front and rear parking sensors, tire pressure monitoring system, front and rear disc brakes, ISOFIX child seat mounts, front and rear parking camera, రియర్ వైపర్, వాషర్, డీఫాగర్ లాంటి మంచి మంచి ఫీచర్స్ అనేవి సేఫ్టీ ఫీచర్స్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్ అనేది బాడీ ఆన్ ఫ్రేమ్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేయడం జరిగింది. రియర్ వీల్ డ్రైవ్ ఉంటుంది, 4 వీల్ డ్రైవ్ 2 ఆప్షన్స్ ఉంటాయి, మాన్యువల్ ఆటోమేటిక్ ఉంటుంది, టెరైన్ మోడ్స్ ఉంటాయి, స్నో, మడ్, శాండ్ అని. అలాగే అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ ఉంటుంది, జిప్, జాప్, జూమ్ అని డ్రైవ్ మోడ్స్ కూడా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూస్తే ఇంజిన్ పరంగా చాలా బాగుంటుంది అండ్ ఆఫ్ రోడింగ్ బాగుంటుంది, లుక్స్ బాగుంటాయి. ఒక మాఫియా లుక్ కావాలి, ఇంకా వెహికల్ తీసుకొని ఏం మాడిఫై చేయించొద్దు, ఎవ్రీథింగ్ బ్లాక్ ఉండాలి, ఇంటీరియర్స్ ఇదంతా అనుకుంటే డెఫినెట్గా కళ్ళు మూసుకొని ఈ పర్టికులర్ స్కార్పియో ఎన్ బ్లాక్ ఎడిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇక ప్రైస్ గురించి మాట్లాడితే ఏదైతే ZD8L ఉందో వాటికంటే ఒక 20,000 నుంచి 50,000 అనేది ఎక్కువ ఉంటుంది, అంతకు మించి ఎక్కువ అయితే ఏమీ ఉండదు. సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే 2025లో మహీంద్రా వాళ్ళు లాంచ్ చేయబోతున్న స్కార్పియో ఎన్ బ్లాక్ ఎడిషన్ కంప్లీట్ రివ్యూ. ఇది తెలుగులో మనమే ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ రివ్యూస్ కోసం తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.